మనం ఎప్పుడూ కూడా కష్టే ఫలి అనే మాట వింటుంటాం. ఇది పాత నానుడి అని చెప్పొచ్చు. కేవలం కష్టపడితేనే ఫలితం వస్తా. ఈ భూమి మీద చాలా మంది కష్టపడుతుంటారు పొద్దునుంచి సాయంత్రం దాకా. అందరికీ ఒకటే లెవెల్లో ఇమేజ్ వచ్చుద్దా, ఫలితం వచ్చుద్దా? ఖచ్చితంగా కష్టపడటం మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రోజుల్లో హార్డ్ వర్క్ కంటే కూడా స్మార్ట్ వర్క్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఒక పని పొద్దునుంచి సాయంత్రం దాకా చేస్తూ ఉంటాం, జీవితాంతం చేస్తూనే ఉంటాం. అలా చేస్తూ అలానే జీవితం అంతమైపోద్ది. అలా కాదు. ఆ పనిని సులువుగా ఎలా చేయాలి, దానికి షార్ట్ కట్స్ ఏంటి, స్మార్ట్గా ఎలా చేయాలి, ఇవి మనం నేర్చుకోవాలి. స్మార్ట్ వర్క్కి కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని చాలా ఎఫిషియెంట్గా ఎలా చేయొచ్చు, ఒక పని చాలా ఇన్నోవేటివ్గా ఎలా చేయొచ్చు, ఒక పని తక్కువ టైంలో ఎలా చేయొచ్చు, ఒక పని మనం ఇంకా పెద్ద పని మీద ఫోకస్ పెట్టి మనకన్నా కింద వాళ్ళకి ఎలా అలాట్ చేయొచ్చు. వీటినే స్మార్ట్ వర్క్ అంటారనమాట. చదువులో కావచ్చు, బయట ప్రపంచంలో కావచ్చు, మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కావచ్చు, దేనిలో అయినా సరే స్మార్ట్ వర్క్ అనేది చాలా కీలకం అనమాట. ఇది తెలియక ఈ మోడర్న్ యుగంలో చాలామంది ఇంకా కూడా సేమ్ రిటారిక్ పాత పద్ధతిలో పనిచేస్తూ ఒకే రకమైన కష్టం పడతా ఉంటారనమాట. దానివల్ల కొత్తగా పెద్ద ఫలితాలు రావు. ఇంత ఇన్నోవేటివ్ వరల్డ్‌లో, ఇలాంటి ప్రపంచంలో స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి.